అక్కడే ఉంటే బాగుండేది కదా, నెక్స్ట్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటే బాగుండేది కదా. చాలా బాగుంటుంది ఇక్కడ, వెరీ హోమ్లీ అట్మాస్ఫియర్. అండ్ ఈ మధ్యన ఇంకా ఐఐటి ఫౌండేషన్స్, మెడెక్స్ ఇవన్నీ ప్రవేశపెట్టారు. చాలా మంచి పేరు వచ్చింది, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా సార్ గురించి చెప్పాలంటే, భాష్యం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, అబౌట్ 500 ఎక్స్ స్టూడెంట్స్, భాష్యం స్టూడెంట్స్ వేరు క్యాంపసెస్లో ఇక్కడే ఎంప్లాయీస్గా ఉన్నారు. ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీ నాకు చూపియండి, అట్లీస్ట్ 10% అయినా అట్లా ఉన్నారా చూపియండి. నేను ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా ఛాలెంజ్ చేస్తా అంటే చేయండి. డెఫినెట్గా లేరు, కనీసం 10 మందిని కూడా మీరు చూపించలేరు. అండ్ నేను ప్రత్యేకంగా అమ్మాయిలకి చెప్పాలనుకునేది, లైఫ్లో కెరీర్లో సెటిల్ అయిపోయే వరకు వేరే అవిగేషన్స్ ఏం పెట్టుకోవద్దు అని చెప్పి. బికాజ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను. నేను ఎర్లీగా పెళ్లి చేసేసుకున్నాను, డైలీ కోర్స్ స్టార్ట్ అయిపోయినాయి, కెరీర్ కొంచెం పక్కన పడేసాను. సో ఓకే, మళ్ళీ రియలైజ్ అయ్యాను, వచ్చేసాను. బట్ ఈలోపే నా సక్సెస్ చూడడానికి ఈరోజు మా ఫాదర్ లేరు, నేను చాలా అభిమానించే గోపి సార్ కూడా లేరు ఇక్కడ. నాకు ఇక్కడ మా ఇంటికి వచ్చినట్లు ఉంది, చాలా ఇయర్స్ తర్వాత మా ఇంటికి వచ్చినట్లు ఉంది. మా ఇంటికి వస్తే ఒక ఆత్మీయ పర్సన్ ఇక్కడ లేరు, నేను చూద్దామన్నా లేరు. సో ఆర్వి కూడా ఏంటో ఒక ఫోటో పెట్టారు అంతే, ఇంకేదో వీడియోస్ పెట్టేస్తారని నేను చైర్ వెనక్కి తిప్పేసుకొని కూర్చున్నాను. ఓకే, సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఏదైనా ప్లాన్స్ పోస్ట్పోన్ చేసుకోవద్దు. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ కెరీర్ డిసైడ్ అవ్వడానికి ఇంకా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా 9th క్లాస్ 10th క్లాస్ వాళ్ళకి చెప్తున్నాను, అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా. దయచేసి పోస్ట్పోన్ చేసుకోవద్దు ఏది మీ ప్లాన్స్. మీరు ఏదైనా గోల్ అనుకుంటే ముందు దానికి ప్రయారిటీ ఇవ్వాలి, మిగతావన్నీ తర్వాత. ఒకవేళ అనుకోకుండా ఏమన్నా వచ్చినా కూడా హర్డిల్స్ వచ్చినా కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ ఇంకోటి, చాలా గోల్స్ ఉంటాయి, చాలామందికి రకరకాల గోల్స్ ఉంటాయి. అది ఆ గోల్ ఇంజనీరింగే అవ్వాలని లేదు, మెడిసినే అవ్వాలని లేదు, డాక్టరే అవ్వనక్కర్లేదు, ఇంకా చాలా కూడా ఉన్నాయి. కొంతమంది ఏదైనా ఎంటర్ప్రైజ్ అనుకుంటారు, అది ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాళ్ళకి అదే సక్సెస్. వాళ్ళు డాక్టర్ అయితే వాళ్ళకి అదే సక్సెస్. ఎనీథింగ్ మీరు ఏది అనుకుంటే అదే మీరు సక్సెస్ఫుల్గా ఉన్నట్లు, అది సాధించినప్పుడు. దీనిలో ఒక గోల్ సెట్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే హర్డిల్స్ వస్తాయి. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఈసారి నాకు ఫస్ట్ క్లాస్ లేదా 90% రావాలి అనుకుంటారు, చదువుతూ ఉంటారు. ఎగ్జామ్కి టైం అయిపోతూ ఉంటుంది. ఫ్యూ డేస్ ముందు నాకు 90% వచ్చేలాగా లేదు అని కనీసం 85%, ఇంకా అది కూడా లేదు, ఇంకొన్ని రోజులు అయిన తర్వాత కనీసం 80%. అట్లా కాదు, గోల్ని ఎప్పుడు అడ్జస్ట్ చేసుకోవద్దు, గోల్ని ఎప్పుడు తగ్గించుకోవద్దు. గోల్ అట్లానే ఉండాలి, యాక్షన్ ప్లాన్ మాత్రం కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఎందుకు నా కాన్ఫిడెన్స్ రావట్లేదు, 90% వస్తుంది అని చెప్పి ఎందుకు కాన్ఫిడెన్స్ రావట్లేదు? ఇంకొంచెం ఎక్కువ చదువుదాం, ఇంకో 1 hour ఎక్కువ చదువుతాను, ఇంకో 2 hours ఎక్కువ చదువుతాను, అది మీరు చేయాల్సింది. అంతేగాని కనీసం అని కొంచెం ఎప్పుడూ అడ్జస్ట్ చేసుకోవద్దు. అడ్జస్ట్మెంట్ ఈజ్ నాట్ లైఫ్. అస్సలు అడ్జస్ట్మెంట్ అనేది ఉండద్దు. ఒక్కటి అవ్వలేదా సేమ్ ఈక్వివాలెంట్ ఇంకోటి ఉంటుంది. నేను అదే ఫస్ట్ నుంచి నా గోల్ సివిల్ సైడే ఉంది. ఓకే, నేను అచీవ్ చేయలేకపోయాను, నాకు హర్డిల్స్ వచ్చినాయి, నేను కొంచెం బాధపడిన మాట నిజమే. దాని తర్వాత దాంతో ఈక్వివాలెంట్ ఇంకా ఉన్నాయి, సేమ్ అదే పవర్, సేమ్ అదే రెస్పెక్ట్ ఉన్నవి ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. సో ఐ చూస్ దిస్, దీనిలోకే వచ్చాను. ఐఎమ్ హ్యాపీ నౌ. సో గోల్ ఈక్వల్గా పెట్టుకోండి, యాక్షన్ ప్లాన్ చేంజ్ చేసుకోండి, అందరూ సక్సెస్ సాధించాలి. అండ్ మా అప్పుడు ఇంకా ఈ మెడెక్స్
బిఐఐటి జేఈ ఇవన్నీ కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేదేమో. నేను కొంచెం తొందరగా వచ్చేసినలాగా ఉంది స్కూల్లోకి, ఇప్పుడు రావాల్సింది. విష్ యూ ఆల్ సక్సెస్. మీరందరూ కెరీర్స్లో బాగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే భాష్యంకి ఇంకా చాలా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు జడ్జెస్ని చూస్తే అదో రకంగా అనిపిస్తుంది. కారణం చెప్పినవి వినడం, రాసుకోవడమే తప్ప మాట్లాడగలిగిన అవకాశం వారికి ఉండదు. అంచేత ఎప్పుడు మాట్లాడాలా అని లోపల దాచుకున్నది అంతా ఒక్కసారి ఆవిడ ఇక్కడ అన్నారు. మనం చాలా అదృష్టవంతులు నిజంగా, అంతా వినగలిగాం. యాం కామయేత దుహితరం ప్రియా స్యాదితి తాన్ నిశ్చయ అందద్యాతని వేదంలో మంత్రం. స్వాతి నక్షత్రంలో అమ్మాయి కానీ పెళ్లి చేస్తే ఏ చోటికి వెళ్ళినా ఆ చోటిలో తన పుట్టింటినే చూసుకునేంతటి ఉత్తమ సంస్కారం ఉంటుంది. అంచేతనే ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రదేశాన్ని తన పుట్టింటితో పోల్చుకుని ఈ ఇంటి ఆడబడుచుగా ఆవిడ ఇచ్చేశానని అన్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో హృదయానికి. అంతటి అభిమానాన్ని కలిగినటువంటి విద్యా సంస్థగా వారు అభివర్ణించారు దీన్ని. చాలా ఆనందం. గోపి గారు లేరనేటటువంటి దుఃఖం మనకి ఇక్కడ అక్కర్లేదు. దానికి కారణం వాయుమయ శరీరంతో ఈ ప్రాంగణం అంతా ఆయన తిరుగుతూనే ఉంటారనేది నా గట్టి నమ్మకం, హృదయపూర్వకమైన విశ్వాసం. ఈ మాట అంటున్నప్పుడు కూడా నా శరీరంలో ప్రకంపనలు కలుగుతున్నాయంటే అది పరమేశ్వర సాక్షిగా చెప్తున్నాను. అంతటి అనుబంధం ఉన్నటువంటి మహనీయుడు గోపి నాకు. ఇప్పుడు ఈ సంస్థని ఉద్దేశించి మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి పృథ్వీరాజు గారు హాస్యపు పంట పండిస్తారు. ఎలా ఉన్నారు మొత్తం? అది ఈ అరుపు నిజంగా ఈ స్కూల్స్ గురించి మాట్లాడుతుంటే ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. నేను ఎంఏ ఎకనామిక్స్ చదివాను. అది కూడా మాది బాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. రోజులు మళ్ళీ వెనక్కి వెళ్తే ఆదిత్య 369 లాగా ఈ భాష్యంలో జాయిన్ అయ్యి చదువుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. క్రమశిక్షణకి ఒక మీ డిసిప్లిన్ కానీ, మీకు వచ్చినటువంటి ర్యాంక్స్ కానీ, స్కూల్ యొక్క చరిత్ర కానీ, స్కూల్ నడిపించినటువంటి మేధావులు కానీ, మా రామకృష్ణ గారు కానీ 24 సంవత్సరాలు ఒక విద్యా సంస్థలు నడపడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా ఈ సంస్థలు నడపడం అంటే కమర్షియాలిటీని పక్కన పెట్టి ఎడ్యుకేషన్కే ప్రథమపీట వేసినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే భాష్యం అని చెప్పి మనం ప్రథమ స్థానంలో భాష్యం ఉందని చెప్పుకోవాలి. మొత్తం చాలా వరకు మనం బయట ఇన్స్టిట్యూషన్లో ఎక్కడైనా వేరే రకంగా వినపడుతుంటాయి, ఫీజులు ఎక్కువని, అదని ఇదని, ఎడ్యుకేషన్ కరెక్ట్గా లేదని చెప్పి. కానీ భాష్యం అంటే నిజంగా చదువుతుంటే మీ స్కూల్ గురించి, మీ సంస్థల గురించి చదవాలంటే ఇంచుమించు మొన్న మేము షూటింగ్ యూఎస్ వెళ్ళాం. యూనివర్సల్ స్టూడియో చూడటానికి 3 రోజులు పట్టింది. మీ సంస్థల గురించి మొత్తం తెలుసుకోవటానికి ఒక 1 year పడుతుందని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. మెయిన్ చదువుకోవాలి. నేనే యాక్టర్ అవ్వాలని చదువుకోలేదండి. చదువుకోవాలి. ముందు మన గోల్ సాధించాలి. మన మీద పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశల్ని ఎక్కడ ఒమ్ము చేయకుండా, మీరు తల్లిదండ్రులే పొద్దున్న లేచి నాకు ఎక్కడ ఆనందం అనిపించిందంటే భాష్యం స్కూల్కి రావటం, రామకృష్ణ గారికి ఈ వేడుకలో ఈ జన్మదిన శుభాకాంక్షలు సార్. మీకు లాంగ్ లివ్, మీరు 100 సంవత్సరాల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నేను మొన్న ఒక బుక్లో చదివానండి. స్త్రీ ఎంత సహనం కలదో. తల్లి మనకి జన్మనిస్తే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు తల్లిని గౌరవిస్తారు. తెలియని వాళ్ళు కూడా తల్లి పడే ఆవేదన, బాధ. ఒక సైంటిస్ట్ రాశాడు, ఒక తల్లి ఒక బాబుకు జన్మనివ్వాలంటే
32 పక్కటెముకలు విరిగిపోయేంత బాధ కలుగుతుందంట. తను చనిపోతూ నేను చనిపోయినా పర్వాలేదు, నా బిడ్డకి జన్మనివ్వాలి అనే ఔదార్యం ఆ మాతృమూర్తి మాట. ఆ బిడ్డను చూసుకోగానే చాలా ఆనందపడుతుంది. ఆ బిడ్డ ఎదగాలని మనస్ఫూర్తిగా రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తుంది. సో మనకి ఫస్ట్ భగవంతుడు ఎవరంటే మదర్, తల్లి. ఆ తల్లి యొక్క ఆశీస్సులు మన రామకృష్ణ గారికి ఉన్నాయి. ఆయనకి తల్లి అంటే ఎంత ప్రేమో నేను చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఆ తల్లి దీవెనలే ఈరోజు ఈ భాష్యం యొక్క అభివృద్ధి అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. కాబట్టి చదువుని నెగ్లెక్ట్ చేయకండి, బాగా చదవాలి. నాకు 2 పిల్లలు, 2 ఇంజనీర్ చేశారు, 2 సెటిల్ అయిపోయారు జాబ్లో. సో నా బాధ్యత తీరిపోలే. ఇంకా నేనేంటంటే ఎక్కడైనా నా శక్తి వరకు ఎవరైనా పిల్లలు కానీ ఏదన్నా సరిగ్గా చదువు కానీ వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా సహాయం లేకపోతే నాకున్నంత వరకు పరిధిలో నేను, అంటే చదువు అంటే నాకు అంత ప్రాణం. కాబట్టి మీరు తల్లిదండ్రులని గౌరవించండి. తల్లిదండ్రులు గౌరవిస్తే మీకు ఆస్కార్ అవార్డు వచ్చినంతకన్నా ఇంకా ఎక్కువ. దేవుడితో సమానం మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించండి, చదవండి, మీ గోల్ని మీరు సాధించండి. మీ గోల్ని మీరు సాధిస్తే మీలో ఒక క్రికెటర్ ఉండొచ్చు, మీలో ఒక డైరెక్టర్ ఉండొచ్చు, మీలో ఒక హీరో ఉండొచ్చు, మీలో ఒక కలెక్టర్ ఉండొచ్చు, మీలో ఒక న్యాయమూర్తి ఉండొచ్చు. ఇలాగా అందరూ మన మధ్యలోనే ఉన్నారు. మనం చదువు మీద ముందు కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకుంటారని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా. ఏమంటే ఇదేదో మెసేజ్ కాదు, చెప్తున్నా ఉన్నది ఉన్నట్టు. మీ అందరికీ చెప్పేంత వయసు అర్హత నాకు ఉందని చెప్పి నేను చెప్తున్నాను. నేను ప్లీజ్, సినిమాలంటే ఇంకా సినిమా డైలాగ్ చెప్తే మటుకు మీరు నవ్వుతారు, అంతేగాని ఇప్పుడు తప్పట్లు కొట్టట్లా. ఎడ్యుకేషన్ ఈజ్ ఫస్ట్. అది డైలాగ్ చెప్తే మీకు ఏ డైలాగ్ చెప్పమంటారు? నిన్న అదే మా సోదరులు ముందు రాగానే ఒక డైలాగ్ చెప్పారు. నేను పైకి వచ్చేటప్పుడు విన్నర్ సినిమాలో డైలాగ్ అంట, సైబరాబాద్ కమిషనర్, సింహాన్ని అడవిలో చూసుంటావు, యూట్యూబ్లో చూసుంటావు, టీవీలో చూసుంటావు, జూలో చూసుంటావు, యూనిఫామ్లో చూసుండవు. సుజాత, సింగం సుజాత, రికార్డ్స్లో నా పేరు ఉంటావేంట్రా? రికార్డ్సే నా పేరు మీద ఉంటాయి. నిజంగా ఒక గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా తెలుగు వాడి యొక్క పౌరుషాన్ని, తెలుగు ధనాన్ని, ఇదివరకు మద్రాసి అనేవారు అందరినీ, అటువంటి తెలుగువాడి యొక్క పేరుని, గొప్పతనాన్ని చాటి చెప్పాడు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. అలాగే తెలుగు చరిత్రని 10 మందికి ఆయన ఎనలైజ్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి అవన్నీ తీసుకొచ్చి గౌతమిపుత్ర శాతకర్ణిని మేము ముందుకు తీసుకొచ్చి పెట్టారు. ఆ సినిమాలో నేను చేయాల్సింది మిస్ అయిపోయాం. మన తెలుగులో ఉన్నటువంటి గొప్ప దర్శకుల్లో అప్పట్లో మాయాబజార్ తీసిన కేవీ రెడ్డి గారు ఎంత గొప్పవారో, మన జనరేషన్లో క్రిష్ గారు అంత గొప్ప అని చెప్పి మీ అందరూ సవినయం తెలియజేస్తాం. సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదండి. చరిత్రని స్క్రీన్ మీద చూపించాలంటే చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే అది మామూలు సినిమా అయితే వేరే, అది చరిత్ర. ఆ చరిత్రలో ఇక మా అన్నగారు మామూలుగా లేదు, ఇక ఆ విజృంభణ మామూలు విజృంభణ కాదు. ఈ సందర్భంగా ఎందుకంటే కృషి గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, నేను అందరి హీరోలతోటి బాగానే ఉంటాను. నాకు ఎందుకో బాలకృష్ణ గారు అంటే బాగా ప్రాణం. లౌక్యం చేసినప్పుడు భవ్య వాళ్ళు సినిమా చూపించారు, ఫస్ట్ డే చూపిస్తే చాలా బాగుంది అన్నారు. ఆయనతోటి సినిమా చేస్తే డిక్టేటర్ సినిమాలో ఆయనే నాకు మంచి వేషం ఇచ్చారు. సినిమాలో నిజంగా బాలకృష్ణ గారు డౌన్ టు ఎర్త్ పర్సన్ అని ఎవరైనా ఉంటే నాకు తెలిసి ఆయనే అని నేను చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఎందుకంటే ఒక మహానటుడు కొడుకు, 100 సినిమాల హీరో, హిందూపురం శాసనసభ్యుడు, సీదా సాదాగా వచ్చి సెట్లో కూర్చుంటారు. ఆయన పక్కా విషయాలు మాట్లాడరు, ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతారు. దట్ ఈస్ గ్రేట్ బాలయ్య గారు. ఆయన డైలాగు, అన్నయ్య సెల్ఫీ రాజాలో ఒక డైలాగ్ పెట్టండి
బెటర్ అది నీకు ఒకటికే నేను ఇచ్చాను, ఎవరికి లేదు ఛాన్స్ అన్నారు.